అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడు ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఈరోజు ఉన్నటువంటి టాప్ 5 ముఖ్య అప్డేట్స్ ఏంటనేది కూడా తెలుసుకుందాం. తేదీ చూసుకున్నట్లయితే జూలై 21వ తారీఖు అండి. చివరి వరకు చూడండి, అర్థమవుతుంది అనమాట. సో మరోసారి ఛానల్ వస్తే వీడియో కింద నల్లకల్లా సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దానిపైన నొక్కండి, సబ్స్క్రైబ్ అవుతారు. బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. ఇక వీళ్ళకైతే వెళ్ళిపోదామండి మనం లేట్ చేయకుండా. మొట్టమొదటి అప్డేట్ అయితే ఇంపార్టెంట్ అప్డేట్ ఇచ్చారనమాట. సో మనం ఫోన్ వాడతాం, ఫోన్లో వచ్చేసి ఇప్పటికే డిజిటల్ పేమెంట్ చేస్తుంటాం కదా, ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం లాగా. సో ఇక నుంచి మనము ఇంటర్నెట్ ఉంటేనే ఫోన్ అంటే ఏదైతే డబ్బులు పంపడానికి ఛాన్సెస్ అయితే ఉండదు కదా. ఇక నుంచి ఇందుకు సంబంధించి ఇంటర్నెట్ లేకుండానే డిజిటల్ చెల్లింపులు చేసేలా నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, దీన్నే ఎన్పిసిఐ అని కూడా పిలుస్తాం. ఇందులో వచ్చేసి ట్యాప్ అండ్ పే ఫీచర్ని తీసుకొస్తుందన్నమాట. ఇక్కడ మనకు విమానాలు, అండర్ గ్రౌండ్ మెట్రో వంటి తక్కువ నెట్వర్క్ ఉన్నటువంటి చోట కూడా, సో అదేవిధంగా నెట్ బ్యాలెన్స్ మనకు నెట్ లేకపోయినా కూడా 2000 రూపాయల వరకు చెల్లింపు చేసేందుకు కానీ ఇది ఉపయోగపడుతుంది. సో విధానానికి సంబంధించి మరి ఎలా ఏంటనేది మన ఆప్షన్ ఎనేబుల్ చేసుకోవాలి ఏంటనేది చూసుకున్నట్లయితే టెక్నాలజీ ఎన్ఎఫ్సి టెక్నాలజీతో పనిచేస్తుంది అంటున్నారు. చెల్లింపులు జరిపేందుకు యూజర్లు యూపీఐ లైట్ వ్యాలెట్లో ముందుగా డబ్బులు అనేది మనం జమ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. ఒక ఫీచర్ని అయితే తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. రేషన్ కార్డు సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి అన్నమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటికే రేషన్ తీసుకోవడానికి మొత్తానికి ఒక్కొక్కరికి 6 కేజీల బియ్యం అయితే, సన్న బియ్యం అయితే అందజేస్తున్నారు కదా. ఇప్పుడు ఆహార భద్రత ఇక స్మార్ట్ కార్డు వచ్చే నెలలో 3 నెలల రేషన్ పంపిణీ అయితే ఇవ్వబోతున్నారనమాట. సో ఇందులో వచ్చేసి అత్యంత పారదర్శకత ఉండేందుకు గాను తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా కార్డులో ఎంతమంది ఉంటే అంతమంది కూడా ఈ కేవైసీ అనేది చేయించుకోవాలని చెప్పేసి, సో అదేవిధంగా ప్రభుత్వం అయితే స్పష్టం చేసిందనమాట. ఇందులో వచ్చేసి ఇక ఈ కేవైసీతో పాటు ఇది చేసుకోకపోవడం వల్ల ఏమవుతుందంటే అనర్హులు తొలగించబడతారు, బోగసు కార్డులు కూడా తీసివేయడం అయితే జరుగుతుందని చెప్పేసి. సో అలా కాకుండా ఇక ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త వారిని యాడ్ చేయడానికి కూడా ఛాన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా. సో ఇక దీంతో అసలు వారు ఉన్నారా లేదా ఇతర ప్రాంతాల్లో స్థిరపడ్డారా, మరణించారా, సో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాబట్టి జిల్లాలో ఇప్పటివరకు దాదాపుగా 7,20,000 మంది ఈ కేవైసీ చేసుకోగా 2,25,000 మంది దూరంగా ఉన్నారని చెప్పేసి ఒక జిల్లాకి ఇలా సమాచారం అయితే ఇవ్వడం జరిగింది. మీ సేవా కేంద్రాలు లేదా రేషన్ దుకాణాల ద్వారా కూడా. సో మనము 31 వరకు ఈ నెల ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇదైతే కంప్లీట్ అయితే చేసుకోవాలన్నమాట. ఎందుకంటే భవిష్యత్తులో పేర్లు తొలగించే అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి ఇక స్మార్ట్ కార్డుల రూపంలో అందించబోతున్నట్లు చెప్తున్నారనమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక నుంచి కార్డు పైన QR కోడ్ను స్కాన్ చేస్తే కుటుంబ సభ్యుల వివరాలు, ఇక సంబంధిత రేషన్ దుకాణం కార్డు స్థితి వంటి సమాచారం అయితే ఆ కార్డు పైన భద్రపరిచి అయితే మనకి ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో అదేవిధంగా వచ్చే నెల నుంచి మనకు 3 నెలల బియ్యం అనేది ఒకేసారి అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఓట్లకు సంబంధించి కూడా ఒక అప్డేట్ ఇచ్చారనమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఓటుకు సంబంధించి ఎన్యుమరేషన్ ఫామ్లు ఇవ్వడం ఇలాంటి అన్ని కార్యక్రమం అయితే నడుస్తుంది కదా. అయితే ఇప్పుడు ఏం చేశారంటే సర్ ప్రక్రియ అని కూడా పిలుస్తాం. సో ఇందులో భాగంగానే 13,34,000 పేర్లు ఓట్లు అనేది తొలగించినట్లు కట్ అయినట్టు చెప్తున్నారు. ఎలా ఏంటనేది చూసుకున్నట్లయితే జాబితాలో ఎక్కువగా ఎవరి పేరు తీసేస్తున్నారు ఏంటంటే, సో ఇందులో వచ్చేసి మృతులు ఉన్నారు, అదేవిధంగా వలసలు వెళ్ళిన వారు, డూప్లికేట్ 2 ఓట్లు ఉన్నవారి, సో ఇక ఓటర్ జాబితా నుంచి తొలగించే దిశగా చర్యలు వేగవంతం చేయడం జరిగిందనమాట. సో ఇప్పటి వరకు ముఖ్యంగా ఎన్యుమరేషన్ ఫారంలు కలెక్టిబుల్ సేకరించినవి అధికారులు భావిస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం ఈ ఓటర్లు 3.95%, ఇందులో మృతులు ఉన్నారు, శాశ్వత ఇతర ప్రాంతాల్లో వెళ్ళిన వారు కూడా ఉన్నట్లు గుర్తించడం జరిగింది. అధికార లెక్కల ప్రకారం 13 లక్షల చిల్లర ఓట్లను సో పంపిణీ చేసిన తర్వాత కూడా వాళ్ళు మళ్ళీ ఏదైతే ఉన్నాయో వీరందరినీ కూడా తొలగించే ప్రయత్నం అయితే చేసినట్లు తాజా అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి. సో ఓటర్లకు సంబంధించి చూసుకున్నట్లయితే మనకు ఈ నెల 24 తారీఖు వరకు అయితే అవకాశం ఇచ్చారు. మనం ఏదైతే ఫామ్ ఇచ్చారో ఆ ఫామ్ ఫిల్ చేయాలన్నమాట. సో ఆ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా, సో ఇందులో వచ్చేసి 2002 లిస్ట్ ప్రకారం అంట ఆ వీడియో కూడా మన ఛానల్ అయితే ఉంది. సో ఆ లిస్ట్ అనేది అలా పేరు ఎలా చాలామంది అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో మొత్తం 3 బాక్సులు అయితే ఉంటాయి కాబట్టి, సో ఎవరికైతే 2002లో లీస్ట్లో ఉన్నవారు ఆ ఫామ్కి సంబంధించి లెఫ్ట్ సైడ్, తర్వాత లేనివారు రైట్ సైడ్, తర్వాత కామన్గా 3వ బాక్స్లో అయితే అందరూ నింపి అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట. సో ఫిల్ చేసి ఒక ఫోటో అయితే ప్రస్తుత ఫోటో అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక సర్ సంబంధించి ఏదైతే ఉన్నారో
సో ఇప్పటి వరకు 66.59 డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తి చేసినట్లు. ఈ సర్టిఫికెట్లు అనేది ముఖ్యంగా మనకి ఇచ్చిన ఫామ్ మళ్ళీ తిరిగి ఇవ్వాలి కాబట్టి, సో అవన్నీ ఇచ్చిన తర్వాత ఆన్లైన్లో ఇచ్చినంత మాత్రం సరిపోదు, అవి ఆన్లైన్లో కూడా డిజిటల్ రూపంలో ఎక్కించాల్సి అయితే ఉంటుంది. ఆ లిస్ట్ ప్రకారం ఇప్పటివరకు 66.59% డిజిటల్ ప్రక్రియ అనేది చేసినట్లుగా తాజా అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. ఇక పల్లెల్లో కొత్త అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది గ్రామీణ ప్రాంతాల్లో. ఏంటంటే ఇతర వనరుల ద్వారా ఆదాయాన్ని రాబడికి కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నారన్నమాట. సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రంలో దాదాపుగా 12,760 గ్రామ పంచాయతీలు అయితే ఉన్నాయి. వీటి జనాభా ప్రతిపాదనగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక సంఘం నిధులు అనేది కేటాయిస్తున్నారు. ఇందులో వచ్చేసి కరూపాన్ అని పిలుస్తాం, లేదంటే జీరామ్జీ స్వచ్ఛ భారత్ పథకాలు వచ్చే నిధులు కావచ్చు, అభివృద్ధి పనులను నిర్మాణాలు వెచ్చిస్తున్నారు. ఇంటి పనులు కట్టడం ఇలాంటివి సంస్థలు ఏర్పాటు చేసే అనుమతులు ఇతరత్ర ఆదాయం ద్వారా కూడా నిధులు సమకూరుస్తాయి. కాబట్టి రాష్ట్ర పంచాయతీరాజ్ చట్టం సవరించిన సొంత ఆదాయాన్ని నేరుగా గ్రామ పంచాయతీలో వెసులుబాటు వాటిని వాడుకోవడానికి అవకాశం కూడా ఇవ్వడం జరిగిందన్నమాట. గ్రామంలో 50 లక్షల వార్షిక ఆదాయం కూడా వస్తున్నట్లు, మిగిలిన వాటిని ఇంటి పన్నే ఆదాయ వనరుగా మారుతుందని చెప్తున్నారు. సో ఇది ఆదాయ సమీకరణ అంటే గ్రామాల్లో కూరగాయలు, అదేవిధంగా పశువుల సంతలు ఏర్పాటు, అదేవిధంగా చెత్త, పంట వ్యర్థాల జీవ ఎరువుల తయారీ ప్లాంట్ల ఏర్పాటు ఇవన్నీ కూడా ఉండబోతున్నట్టు చెప్తున్నారనమాట. ఇక ముఖ్యంగా పంచాయతీల నిర్వహణలో ఈవీ ఛార్జ్ స్టేషన్లు ఏర్పాటు చేసుకోవడానికి ఫంక్షన్ హాళ్ళు, ఇక గోదాముల నిర్మాణం, పెట్రోల్ బంకుల ఏర్పాటు ఇవన్నీ అయితే ఉన్నట్లు చెప్తున్నారనమాట. ఇవే కాకుండా కేంద్ర ప్రభుత్వం స్వదేశీ దర్శన్ గ్రామాల్లో విడిదిగా పథకాల్లో నమోదు చేసి ఆదాయం కూడా పొందడానికి అవకాశాలు అయితే ఉన్నట్లుగా చెప్తున్నారు. ఇక వనరు పెంపు దిశగా ఈ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో మరొకటి ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కూడా ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కూడా ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇవాళ కాలంలో సో ఇందిరమ్మ ఇళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు కదా చాలామంది. సో అటువంటి వారికి గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందనమాట. ఇప్పటికీ గ్రామాల్లో అయితే ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించినటువంటి ప్రక్రియ స్టార్ట్ అయింది. ఇక పట్టణ ప్రాంతాల్లో కూడా ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి కూడా సో కీలక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. ఇది సంబంధించి ఫుల్ ఫ్లెజ్గా ఒక వీడియో అనేది మన వీడియో ఛానల్లో అయితే రావడం జరుగుతుంది. సో అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి చూసుకున్నట్లయితే ప్రభుత్వం నుంచి సో చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు పెన్షన్లకు సంబంధించి, మరి ఎప్పటి నుంచి అందిస్తారు ఏందని చెప్పేసి. అయితే కొత్తగా అప్డేట్స్ అయితే అందుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. సో ఇప్పటికే ప్రభుత్వం కనుక ఒక్కసారి కనుక అవకాశం అంటే కొత్త పెన్షన్లకు సంబంధించినటువంటి దరఖాస్తులకు సంబంధించి చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు. సో ప్రభుత్వం చెప్పినట్లుగానే ఇటీవల కాలంలో గతంలో ఉన్న వారి దరఖాస్తులే దాదాపు 10 నుంచి 15 లక్షల మంది అయితే ఉన్నారు. ఇప్పుడు కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి దాదాపు వృద్ధులు ఉంటారు, అంటే ఒక డేట్ మారిన తర్వాత వాళ్ళు అర్హత అవుతారు, అదేవిధంగా వితంతులు ఉంటారు, ఇలా చాలామంది అయితే ఉంటారు. కాబట్టి కొత్త రూల్స్ ప్రకారం ఏంటంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి లైవ్ అథెంటికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోవాలన్నమాట. చాలామంది ఈ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకున్నట్లు చెప్తున్నారు. మీరు ఒకవేళ ఈ లైవ్ అథెంటికేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేశారా లేదా, మీ ఏరియా కావచ్చు, మీరు మీ గ్రామంలో వచ్చాదా లేదా, సో ఇది విధానం అయితే కంపల్సరీ అయితే మనం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం చెప్పేసింది. కాబట్టి ఆల్రెడీ పంచాయత్ సెక్రటరీ, అదేవిధంగా గ్రామాల్లో అయితే, ఇక పట్టణాల్లో అయితే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే బిల్ కలెక్టర్, సో వార్డు మెంబర్స్ కావచ్చు, అధికారులు కూడా ఈ ప్రాసెస్ కంప్లీట్ చేస్తున్నారు. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అయితే మనకు కొత్త పెన్షన్లు అనేది ఇవ్వడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసినట్టు చెప్తున్నారు. త్వరలోనే మనకు ఆగస్ట్ నెల ఉంది కదా, సో ఆగస్ట్ నెలలోనే మనకు పెన్షన్ల పంపిణీ అనేది చేయబోతున్నాడు. తాజా అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది పెన్షన్లకు సంబంధించి. సో ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెన్షన్లకు సంబంధించి ఎప్పుడు అందిస్తారు మరి నెలకు సంబంధించిన పెన్షన్లు అని చెప్పేసి చాలామంది అయితే అడుగుతున్నారు. ఇప్పటికే కొంతమంది చెప్తున్నారు మాకు ఆల్రెడీ నిన్ననే వచ్చాయని చెప్పేసి అంటున్నారు. సో ఈరోజు కూడా కొంతమందికి అయితే రావడం జరుగుతుంది కొన్ని జిల్లాలకు సంబంధించి. సో ఒకవేళ మీరు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్లకు సంబంధించి 2016 రూపాయలు, 4016 రూపాయలు అయితే అందించడం అయితే జరుగుతుందన్నమాట. ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే వీడియో రూపంలో అందించడం జరుగుతుంది. సో ఇలా రాష్ట్రంలో ఉన్నటువంటి సంక్షేమ పథకాలతో పాటు ఆసరా పెన్షన్లు, సో అన్ని వివరాలు అనేది ఒక వీడియోలో అయితే ఈ రకంగా తెలియజేసే ప్రయత్నం అయితే జరుగుతుందన్నమాట ప్రతిరోజు కూడా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.